Kundalini Yoga Explained, Telugu. కుండలిని యోగా అనేది ఒక పురాతన యోగ పద్ధతి. దీనిని సాధారణంగా గురువు మార్గదర్శకత్వంలోనే అభ్యసించడం మంచిదిగా చెప్పబడుతుంది. ఎందుకంటే సరైన అవగాహన లేకుండా లోతైన సాధనలు చేయడం వల్ల కొంతమందిలో నిద్రలేమి, ఆందోళన లేదా మానసిక అస్థిరత వంటి సమస్యలు రావచ్చు. అయితే ఇవి అందరికీ తప్పనిసరిగా జరగవు. ఇది వ్యక్తి మనస్సు, జీవనశైలి మరియు సాధన విధానంపై ఆధారపడి ఉంటుంది. కుండలిని అంటే ఏమిటి? యోగ తత్వశాస్త్రం ప్రకారం కుండలిని అనేది మన శరీరంలో నిద్రాణంగా ఉన్న ఒక సూక్ష్మ ఆధ్యాత్మిక శక్తి. దీనిని వెన్నెముక అడుగు భాగంలో చుట్టుకొని ఉన్న పాములాగా ప్రతీకాత్మకంగా వర్ణిస్తారు. ఈ శక్తి మేల్కొన్నప్పుడు అది శరీరంలోని శక్తి కేంద్రాలు అయిన చక్రాల ద్వారా పైకి ప్రయాణించి ఉన్నతమైన అవగాహన స్థితికి దారితీస్తుంది. శరీరంలోని 7 చక్రాలు. యోగశాస్త్రంలో ప్రధానంగా 7 చక్రాలు ఉన్నాయి. వాటి పేర్లు మరియు మన శరీరంతో కనెక్షన్. మూలాధార చక్రం భద్రత, స్థిరత్వం. స్వాదిష్కాన చక్రం భావోద్వేగాలు, సృజనాత్మకత. మణిపుర చక్రం ఆత్మవిశ్వాసం, శక్తి. అనాహత చక్రం ప్రేమ, కరుణ. విశుద్ధ చక్రం కమ్యూనికేషన్, నిజం. ఆజ్ఞ చక్రం అంతర్దృష్టి, స్పష్టత. సహస్రార చక్రం ఆధ్యాత్మిక అవగాహన, మోక్షం. కుండలిని మేల్కొల్పే యోగ మార్గాలు. యోగ సంప్రదాయంలో కుండలిని సాధనకు అనేక మార్గాలు ఉన్నాయి. 1 జ్ఞాన యోగం, ఆత్మజ్ఞానం, పవిత్ర గ్రంథాల అధ్యయనం, భగవద్గీత, ఉపనిషత్తులు. 2 భక్తి యోగం, మంత్ర జపం, పూజలు, భగవంతునికి సంపూర్ణ భక్తి. 3 కర్మయోగం, నిస్వార్థ సేవ, ఫల ఆశ లేకుండా పనిచేయడం. 4 రాజయోగం, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ధ్యానం ద్వారా మనస్సు నియంత్రణ. 5 హఠయోగం, శరీర ఆసనాలు మరియు శ్వాస నియంత్రణ ద్వారా శక్తి సమతుల్యం. Blowing wind face # Nadi Shodhana, alternate nostril breathing. కుండలిని సాధనలో ముఖ్యమైన ఒక సురక్షితమైన మరియు శాంతినిచ్చే పద్ధతి. దీనిని నాడి శోధన ప్రాణాయామం అంటారు. ఇది శరీరంలోని ఇడ మరియు పింగళ నాడులను సమతుల్యం చేస్తుంది అని యోగశాస్త్రం చెబుతుంది. సాధన విధానం: ఒక ముక్కు రంధ్రం మూసి శ్వాస తీసుకోవడం, మరో ముక్కు రంధ్రం ద్వారా శ్వాస విడిచిపెట్టడం, తర్వాత మార్పిడి చేయడం. దీనివల్ల మనస్సు శాంతిస్తుంది, ఒత్తిడి తగ్గుతుంది, ధ్యానం స్థిరపడుతుంది. ముఖ్య హెచ్చరిక: కుండలిని మేల్కొల్పడం ఒక వేగంగా జరిగే ప్రక్రియ కాదు. దీన్ని బలవంతంగా ప్రయత్నించకూడదు. సరైన గురువు లేదా మార్గదర్శకత్వం అవసరం. మానసిక స్థిరత్వం చాలా ముఖ్యం. సంక్షిప్తంగా, కుండలిని యోగా అనేది శరీరం, మనస్సు మరియు చైతన్యాన్ని సమతుల్యం చేసే ఒక లోతైన ఆధ్యాత్మిక మార్గం. సరైన విధంగా అభ్యసిస్తే ఇది మన జీవితంలో శాంతి, స్పష్టత మరియు అంతర్గత అవగాహనను పెంచుతుంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.